క్రాస్ ఒక గొప్ప మరియు బహుముఖ చరిత్రను కలిగి ఉంది. కాలమంతా వివిధ సంస్కృతులు, మతాలు మరియు సందర్భాలలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తుంది. దాని చరిత్ర గురించి ఇక్కడ కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి. ప్రీక్రిస్టియన్ సింబాలిజం. క్రైస్తవ మతానికి చాలా కాలం ముందు క్రాస్ చిహ్నంగా ఉపయోగించబడింది. ఇది వివిధ సంస్కృతులలో వివిధ అర్థాలను కలిగి ఉంది. 4 ప్రధాన దిశలను సూచించడం లేదా ఆధ్యాత్మిక మరియు భౌతిక రంగాల ఖండనతో సహా. ప్రాచీన కాలంలో సిలువ వేయడం. రోమన్ సామ్రాజ్యం సమయంలో సిలువ మరణశిక్షకు చిహ్నంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. సిలువ వేయడం అనేది బానిసలు, నేరస్థులు మరియు రాజ్య శత్రువుల కోసం ప్రత్యేకించబడిన ఒక క్రూరమైన శిక్ష. సిలువ మరణాన్ని మాత్రమే కాకుండా అవమానాన్ని మరియు అవమానాన్ని కూడా సూచిస్తుంది. క్రైస్తవ దత్తత. క్రైస్తవ మతంలో యేసు క్రీస్తు సిలువతో దాని అనుబంధం కారణంగా సిలువ ప్రధాన చిహ్నంగా మారింది. తొలి క్రైస్తవులు సిలువను విశ్వాసం, విముక్తి మరియు మోక్షానికి చిహ్నంగా స్వీకరించారు. యేసు సిలువ వేయడం మరియు పునరుత్థానం అనేది క్రైస్తవ వేదాంత శాస్త్రంలో ప్రాథమిక విశ్వాసాలు. వివిధ రకాల సిలువలు. కాలక్రమేణా సిలువ యొక్క వివిధ రూపాలు ఉద్భవించాయి, ప్రతి ఒక్కటి దాని స్వంత ప్రతీకవాదంతో. లాటిన్ క్రాస్ అత్యంత సాధారణమైనది, ఇది సిలువను సూచిస్తుంది. గ్రీకు సిలువ సమాన పొడవు చేతులను కలిగి ఉంటుంది మరియు బ్యాలెన్స్ మరియు 4 మూలకాల వంటి వివిధ అంశాలను సూచిస్తుంది. సెల్టిక్ క్రాస్ ఒక వృత్తంతో క్రాస్ను మిళితం చేస్తుంది, తరచుగా వ్యతిరేకతలు లేదా శాశ్వతత్వం యొక్క ఐక్యతను సూచిస్తుంది. క్రైస్తవ మతం యొక్క చిహ్నం. సిలువ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతానికి ప్రధాన చిహ్నంగా మారింది, మానవాళి యొక్క మోక్షానికి యేసుక్రీస్తు త్యాగాన్ని సూచిస్తుంది. ఇది చర్చిలలో ప్రముఖంగా ప్రదర్శించబడుతుంది, నగలుగా ధరిస్తారు మరియు మతపరమైన వేడుకలలో ఉపయోగించబడుతుంది. సాంస్కృతిక మరియు కళాత్మక వర్ణనలు. క్రాస్ చరిత్ర అంతటా కళ, వాస్తుశిల్పం మరియు సాంస్కృతిక వ్యక్తీకరణలను కూడా ప్రభావితం చేసింది. ఇది పెయింటింగ్స్, శిల్పాలు, సాహిత్యం మరియు సంగీతంలో కనిపిస్తుంది. ఇది విశ్వాసం, బాధ, ఆశ మరియు అతీతమైన ఇతివృత్తాలను సూచిస్తుంది.